ఎప్పుడైనా సిక్స్త్‌లో రాహు ఉన్నప్పుడు, సిక్స్త్ హౌస్‌ని ఆయన ప్రభావం చేసినప్పుడు, ఇలాంటి ఘోరాలు అంటే వీటికి వాళ్ళు అడిక్షన్ అయిపోయి, ఓకే. ఎక్కువగా వాళ్ళు దానిలలో ఉంటారనమాట. దీనిలో ధన నష్టం జరుగుతా ఉంటుంది. అప్పుడు 12థ్ ఉన్న స్థానాన్ని బట్టి కూడా జరుగుతుంది. సో, హ్మ్. కాబట్టి ఇది మల్టిపుల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాలి. ఓకే. కానీ బేసిక్‌గా రాహు ఈడ కీ రోల్ అనమాట. రాహు ఇట్లా ప్రభావం చూపించినప్పుడు ఇట్లాంటివి ఎక్కువుంటాయి. అసలకి ఈ రాహు వలననే ఇవన్నీ జరుగుతాయండి. ఓకే. రాహు ఈస్ ద మెయిన్ లీడర్ అన్నమాట. ఓకే. ఓకే. కాబట్టి ఇట్లాంటి వాళ్ళు బారిన పడుకోకుండా ఉండాలంటే, సర్పశాంతులు చేయించుకుంటూ ఉండాలి వాళ్ళు. అచ్చచ్చా! యాహ్! ఎందుకంటే జ్యోతిషంలో ఫస్ట్ టైమ్ ఇట్లాంటి వాటికి రెమెడీస్ చెప్తున్నాను నేను. అవునా? ఎవరు చెప్పలేదు ఇంతవరకు. అవును. దీనిలకి మీరు ఆరాధించాల్సిన దేవత చిన్నమస్తా దేవత, చేయించుకోవాల్సిన పూజలు చిన్నమస్తాదేవి పూజలు, ధూమావతి దేవి పూజలు. సాత్విక విధానంలో అయితే రాహుకేతు శాంతికి మానసాదేవి ఆరాధన. ఇవి చేసుకోవడం ద్వారా మీరు ఎవరైనా ఈ బెట్టింగ్స్ తోటి ఇట్లాంటి సఫర్ అవుతున్నా కూడా మీరు దానిలో నుంచి బయటపడగలుగుతారు.